సో ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు 4 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 1, 1, 2, -1 అండ్ 3, 2. ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటటువంటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సరేనా? సో ఎలా చేయాలా అనేది నేను చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ ఏమి అంటే క్వశ్చన్ నెంబర్ 1 కి సొల్యూషన్ బాగా అబ్జర్వ్. ఫస్ట్ ఆ పాయింట్స్ కి నేమింగ్ ఇచ్చుకోండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పాయింట్ వచ్చేసి 1, 1, బి ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పాయింట్ వచ్చేసి 2, -1, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3, 2. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ required circle is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇదే మన ఆన్సర్. కాకపోతే g వాల్యూ ఎంత, f ఎంత, c ఎంత కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత b, తర్వాత c. సరేనా? ఫస్ట్ ఏ బిలాంగ్స్ టు 1. పాసింగ్ త్రూ ద పాయింట్స్ అంటే ఆ పాయింట్ వచ్చి సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఉందనే కదా. సో ఏ బిలాంగ్స్ టు 1. సో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలా. x ప్లేస్ లో 1, y ప్లేస్ లో 1, 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 2g ఇంటూ 1 అంటే 2g, 2f ఇంటూ 1 అంటే 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సరేనా? 2g ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -2. ఈక్వేషన్ నెంబర్ 2. అదేవిధంగా b అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలా. b అంటే x ప్లేస్ లో 2 పెట్టాలా, y ప్లేస్ లో -1, 2 స్క్వేర్ అంటే 4, -1 స్క్వేర్ అంటే +1 వస్తుంది, స్క్వేర్ చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది, 2g ఇంటూ 2 అంటే 4g వస్తుంది, 2f ఇంటూ -1 అంటే -2f వస్తుంది, ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 4g -2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 4 + 1 5 + 5 ఈ పక్క వస్తే -5. ఈక్వేషన్ నెంబర్ 3. అదేవిధంగా సి అనే పాయింట్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలా అంటే 3, 2, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 2g ఇంటూ 3 అంటే 6g, 2f అంటే 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 6g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -13 వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 4. అవునా? సో ఇప్పుడు వచ్చినటువంటి ఈక్వేషన్స్ ని 2 - 3 చేయాలి, 3 - 4 చేయాలి. c అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సరేనా? సో ఫస్ట్ 2 - 3 చేస్తాం, లేకపోతే 3 - 2 అయినా చేయొచ్చు. 2 లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తాను అంటే ఏదైతే సబ్ట్రాక్ట్ చేస్తానో దాంట్లో సింబల్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ లో ఉంది మైనస్, మైనస్ లో ఉంది ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సరేనా? సో ఎలా చేంజ్ అవుతుందంటే ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. హలో, నమస్తే అమ్మా. ఓకే, ఓకే మేడం. ఓకే, నాకు కాదు, మా ఫాదర్ కి, ఆయనకి EHS ఉంది. నేను కనుక్కొని మీకు చెప్తాను మేడం, లేకపోతే ఆయన నంబర్ ఇస్తాను, కావాలంటే మీరు మాట్లాడతారంటే మాట్లాడండి. 9985453252 మేడం. అవును మేడం. షఫీవుల్లా ఖాన్ మేడం. అవును మేడం. రైట్ మేడం. రైట్. ఓకే మేడం. ఎప్పుడైతే మనం ఇక్కడ చేంజ్ అవుతాయి సింబల్స్, ఇప్పుడు 2g - 4g ఎంత అవుతుంది? -2g అవుతుంది. 2f + 2f + 4f అవుతుంది. అదేవిధంగా c - c క్యాన్సిల్ అయిపోతుంది. -2 + 5 ఎంత అంటే 3. అవునా? సో దీంట్లో మైనస్ మనం కామన్ చేస్తే ఫస్ట్ ఇది మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. సరేనా? మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ 2g - 4f ఈజ్ ఈక్వల్ టు -3. ఈక్వేషన్ నెంబర్ 5. సరేనా? ఎందుకు సార్ అలా మైనస్ కామన్ చేసినారంటే ఫస్ట్ టర్మ్ ఎప్పుడు మైనస్ లో ఉండకూడదు అనేసి, లేకపోతే ఎట్లయినా పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత 3 లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేయాలి. 3 లో నుంచి 4 తీసేటప్పుడు 4g - 6g ఎంత వస్తుందంటే -2g, -2f -4f -6f ప్లస్ c మైనస్ c వెళ్ళిపోతుంది. -5 + 13 8 + 8 వస్తుంది. ఇప్పుడు అన్నిట్లో -2 కామన్ ఉంది. సో డివైడింగ్ విత్ -2 ఆన్ బోత్ సైడ్స్, -2 తో డివైడ్ చేస్తే g + 3f ఈజ్ ఈక్వల్ టు -4. ఈక్వేషన్ నెంబర్ 6. సరేనా? ఇప్పుడు 5, 6 మనం ఏం చేయాలి అంటే సాల్వ్ చేయాలి యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్. సరేనా? g/f అంతే 1/5, 6 యాడ
మైనస్ తో డివైడ్ చేసినాం ఒకేసారి. ఇప్పుడు మైనస్ టర్మ్స్ అన్ని ఏమైపోయినాయి, ప్లస్ టర్మ్స్. ప్లస్ టర్మ్ ఏమైపోయింది, మైనస్. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 5 లో ఎఫ్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, -4 ఉంది. సో ఫస్ట్ -4 రాస్తాను. బయట ఉండే -3 అంటే +3 అవుతుంది. జీ కోఎఫిషియంట్ 2 ఉంది, మళ్ళా -4 వస్తుంది. కింద ఈక్వేషన్ 6 లో చెప్పండి 3 4 1 3. అవునా? సో క్రాస్ మల్టిప్లై చేయాలి. దీన్ని ఏ మెథడ్ అంటారంటే క్రాస్ మెథడ్ అంటారు. సో జీ డివైడెడ్ బై -4 ఇంటూ +4 అంటే -16. 3 3s are 9, +9 వస్తుంది, -9 రాసుకోవాలి. ఎఫ్ డివైడెడ్ బై 3 1s are 3 మైనస్ ఎంత వస్తుంది సార్ అంటే 4 2s are 8. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 3 2s are 6 +4. అవునా? తర్వాత ఇక్కడ ఎంత అంటే జీ డివైడెడ్ బై 16 ఒక 9 అంటే 25 -25 వస్తుంది. ఎఫ్ డివైడెడ్ బై -5 వస్తుంది. ఆ తర్వాత 6 + 4 10 వస్తుంది. అవునా? సో జీ వాల్యూ ఎంత అంటే -25/10 వస్తుంది. అదే విధంగా ఎఫ్ వాల్యూ ఎంత అంటే -5/10. అవునా? 5 5s are 5 2s are కాబట్టి జీ వాల్యూ -5/2 వస్తుంది. అదే విధంగా ఎఫ్ వాల్యూ ఎంత అంటే -1/2. 5 1s are 5 2s are -1/2. సో ఈ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చిన తర్వాత సి కావాలి. సి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా జిఎఫ్ వస్తుంది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా జిఎఫ్ వస్తుంది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా జిఎఫ్. మరి మీరు దేంట్లో చేస్తారు సార్ అంటే ఇది ఈజీగా ఉంది. అన్నిట్లో కొంచెం తక్కువ నంబర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇదంతా 4 2 ఇక్కడ 6 4 ఉన్నాయి, ఆడ మాత్రం 2 2 2 ఉంది కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా సి వాల్యూ ఒకటే రావాలి. సరేనా? మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఈక్వేషన్ 2 లో జీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 ఇంటూ జీ అంటే -5/2 ప్లస్ 2f 2 ఇంటూ -1/2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, -2. అవునా? 2 2 క్యాన్సిల్ అయితే -5 -1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2. సి ఈజ్ ఈక్వల్ టు -6 ఆపకపోతే +6 -2 + 6 ఎంత అంటే 4. సో సి వాల్యూ ఎంత అంటే 4 వచ్చింది. అవునా? సో ఇప్పుడు ఇవన్నీ ఈక్వేషన్ 1 లో పెట్టేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. x² + y² + 2gx 2 ఇంటూ జీ అంటే -5/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2fy ఎఫ్ అంటే -1/2 ఇంటూ వై ప్లస్ సి అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 0. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో x² + y² -5x - y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? సో ఇది ఫైనల్ ఈక్వేషన్ అవుతుంది. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏమి అంటే క్వశ్చన్ నెంబర్ 2 ఏమి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఏమి అంటే యాక్చువల్గా మొత్తం క్వశ్చన్ అంతా రాయలేదు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ -3, 2 అండ్ రేడియస్ 4. అలా అడుగుతారు క్వశ్చన్. నేను మొత్తం రాయాలంటే కష్టమవుతుందని నేను జస్ట్ సెంటర్ రేడియస్ అని రాసిన. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఏమి అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ -3, 2 అండ్ రేడియస్ 4. జస్ట్ అది మాత్రం రాసుకుంటే సరిపోతుంది, ఆన్సర్ అంతా చేయొచ్చు. -3, 2 రేడియస్ 4. సరేనా? సో 2 లో 1 చేస్తాను. 2 లో 1 సెంటర్ ఎంత అంటే -3, 2 రేడియస్ ఎంత అంటే ఎంత 4. సెంటర్ ని దేంతో డినోట్ చేస్తారు తెలుసా? H, K. మీరు అనొచ్చు సార్ -G, -F కదా అనేసి. అవును, అది -G ఈక్వల్ టు H. H అంటే ఏమి? -G. K అంటే ఏమి? -F. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమి అంటే x² + y² + 2gx. అది కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇది యూజ్ చేయాలి ఇక్కడ. ఏమి అంటే x - h² + y - k² ఈజ్ ఈక్వల్ టు r². యాక్చువల్గా ఇక్కడ h ప్లేస్ లో -g, k ప్లేస్ లో -f పెడితే మళ్ళా అదే ఈక్వేషన్ వస్తుంది. r అంటే ఏమి? ఫార్ములా √g² + f² - c. రెండు రకాలుగా ఏదైనా ఒకటే. సో h వాల్యూ ఎంత అంటే 3 -3 పెడితే ఎంత వస్తుంది సార్ అంటే x + 3² y - k అంటే y - 2² r² అంటే 60. ఎక్స్పాండ్ చేయాలి a + b² ఇక్కడేమి a - b². a + b² అంటే x² + 9 + 6x తర్వాత y² + 4 - 4y వస్తుంది. అవునా? ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 60. x² + y² + 6x - 4y 9 ఒక 4 ఎంత అంటే 13. 13 - 16 ఎంత అంటే -3 = 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈజీగా అయిపోతాయి ఈ క్వశ్చన్స్. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సెంటర్ ఇచ్చేసినాడు. సెంటర్ ఎంత అంటే నేను చెప్తాను, ఒకసారి బాగా చూడండి. సెంటర్ ఎంత అంటే 2,5, ఆ రేడియస్ వచ్చి 2. సెంటర్ వచ్చేసి 2,5, 2, రేడియస్ ఎంత 2.
ఫార్ములా ఏమి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. హెచ్ అంటే ఎంతనో 2 కాబట్టి x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్. అమ్మా ప్లస్ లో ఉంటే మైనస్ లో వస్తుంది ఎందుకంటే మైనస్ హెచ్ కదా, అది హెచ్ వాల్యూ. మైనస్ హెచ్ ఎంత అవుతుంది? మైనస్ 2 అవుతుంది. ఆర్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 సరేనా. 3 స్క్వేర్ ఎంత? 9 6 కాదు సరేనా. ఇలా జాగ్రత్తగా ఉండాలి, చిన్న చిన్న విషయాల్లోనే పోతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab మైనస్ 4x మళ్ళీ ఏ స్క్వేర్ అంటే y స్క్వేర్ బి స్క్వేర్ అంటే 25 మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 4. ఆర్డర్ లో రాసుకోవాలి. ఇప్పుడు ఆర్డర్ ప్రకారం ఏమి x స్క్వేర్, తర్వాత ఏమి y స్క్వేర్, తర్వాత మైనస్ 4x, తర్వాత మైనస్ 10y 29. ఆ 4 క్యాన్సిల్ కొట్టేసి ఇప్పుడు ప్లస్ 4 లోపలికి వస్తే మైనస్ 4 ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది ప్లస్ 25 ఈక్వల్ టు 0. అవునా? సో ఇది ఇంకోటి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ మీరే చేసుకోవచ్చు కదమ్మా. ఇప్పుడు మీరు థర్డ్ క్వశ్చన్ ఇంటికి వెళ్ళేసి ఇక్కడ ఉంది 3, మైనస్ 7, 5 పెట్టేసి చేసుకోండి సరేనా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పాయింట్ సర్కిల్ విత్ సెంటర్. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పాయింట్ సర్కిల్ విత్ సెంటర్. సార్ సెంటర్ ఇచ్చినాడు, రేడియస్ ఇవ్వలేదు అంటే రేడియస్ 0 తీసుకోవాలి. ఎందుకంటే పాయింట్ సర్కిల్ అంటే ఇట్ ఈస్ జస్ట్ అంతే, ఒక డాట్ అంతే. అదే సర్కిల్ అంటే రేడియస్ ఏమి 0. ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటే 2 సార్ 2, ఈ సర్కిల్ కి 3, ఈ సర్కిల్ కి 4. అంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పెరిగే కొద్దీ రేడియస్ ఏమవుతా ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. పాయింట్ సర్కిల్ అంటే రేడియస్ 0, రేడియస్ ఇవ్వరు పాయింట్ సర్కిల్ కి. ఇప్పుడు చాలా మంది దీంట్లో వెతుక్కుంటా ఉంటారు ఏమని, థర్డ్ క్వశ్చన్ లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పాయింట్ సర్కిల్ విత్ సెంటర్. సెంటర్ ఇచ్చినాడే, రేడియస్ ఇవ్వలేదే. రేడియస్ ఇచ్చినట్టే పై ఫార్ములా యూజ్ చేయొచ్చు, x మైనస్ హెచ్ ఇప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. హెచ్ వాల్యూ ఎంత? 3, కే వాల్యూ ఎంత? 4, ఆర్ ఎంత? 0. Because for point circle radius is 0. Point circle radius is 0. So ఈజీగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఫార్ పాయింట్ సర్కిల్ రేడియస్, ద వాల్యూ ఆఫ్ రేడియస్ ఇస్ 0. అండ్ వాట్ అబౌట్ సెంటర్? సెంటర్ ఎంత అంటే h, k ఎంత ఇచ్చినారు? 3, 4. అవునా? సో జస్ట్ యూజ్ ద ఫార్ములా x minus h whole square plus y minus k whole square is equal to r square. x minus 3 whole square as usual ఇంకా చేసుకోవచ్చు. y minus 4 whole square as usual. r square అంటే 0, స్క్వేర్ అంటే 0 నే. ఇక్కడ a square అంటే x square plus b square అంటే 9 minus 6x plus y square plus 4 8 కాదు 16 minus 8y is equal to 0. ఆర్డర్ లో రాసే బాబు అంతే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y 16 ఒక 9 ఎంత అంటే 25 ఈక్వల్ టు 0. ప్లస్ మైనస్ 25 రెండు ప్లస్ లో ఉన్నాయి కాబట్టి అది ప్లస్ లోనే వస్తుంది సరేనా. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే చాలా ఈజీ. నెక్స్ట్ వన్ ఏంటి అంటే దట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ. ఏది అంటే ఫోర్త్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చినాడు అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇచ్చేసాడు. ఇందాక సెంటర్ రేడియస్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమన్నాడు. మరి ఇక్కడ రివర్స్ లో నీకు ఏమి ఇచ్చేసినాడు? ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసినాడు. మరి నువ్వు సెంటర్ రేడియస్ కనుక్కోవాలి. ఇది కూడా చాలా ఈజీ. ఫస్ట్ క్వశ్చన్ చూసుకో. x square plus y square minus 6x plus 4y minus 12 minus 6x plus 4y minus 12 minus 6x plus 4y minus 6x minus 12 equal to 0. Find the center and radius for the following circle అన్నాడు. ఫస్ట్ దీన్ని దేంతో కంపేర్ చేయాలంటే x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. 2g వాల్యూ ఎంత సార్ అంటే -6, 2g ఎంత -6, 2f ఎంత అంటే 4, c ఎంత అంటే -2. 2g -6 అయినప్పుడు g ఎంత అంటే 2 ఆపకపోయి డివైడ్ చేస్తుంది. f ఎంత అంటే 4/2 అంటే 2 వస్తుంది. c ఎంత అంటే -6 అని చెప్తారు, కాదు -2, దాంట్లో సగం కాదు ఇది. ఇప్పుడు నీకేం కనుక్కోమన్నాడు? సెంటర్ ఫార్ములా ఏం సార్ అంటే నాకు తెలియదు. -g, -f. -g అంటే 3, -2. రేడియస్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c స్క్వేర్ అని రాస్తారు, కాదు c. ఇది జాగ్రత్త, చిన్న చిన్న విషయాల్లోనే వెళ్ళిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే 9, f స్క్వేర్ అంటే 4, మైనస్ c అంటే +12. ఎందుకు సార్ ప్లస్ రాసినారంటే c ఆల్రెడీ నెగిటివ్ ఉంది కదా. 12 ఒక 9 ఎంత అంటే 21, ఒక 4 25, √25 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్, అది 5. సో రేడియస్ కనుక్కోమన్నాడు, సెంటర్ కనుక్కోమన్నాడు, ఈజీగా మనము కనుక్కున్నాం సరేనా. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 2, 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 12x ప్లస్ 6y ప్లస్ 11, 6y ప్లస్ 11 అవునా. 6y ప్లస్ 11 3x స్క్వేర్
ప్లస్ 11 మైనస్ 11 ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా క్వశ్చన్ ఒక 2 సార్లు చెక్ చేసుకునే వ్యక్తికి మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకు అంటే క్వశ్చనే తప్పు ఉంటే దానికి ఎవరు ఏం చేయలేరు కదా. క్వశ్చన్ పేపర్ లో కరెక్ట్ గానే ఇచ్చింటే నువ్వు తప్పు రాసుకుంటే ఎవరు ఏం చేస్తారు. ఇక్కడ కూడా పిల్లలు ఏం చేస్తారంటే కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ x² + y² + 2gx అంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1 ఉండాలి, అక్కడ 3 ఉంది. ఫస్ట్ 3 తో డివైడ్ చేయాలి, మొత్తం ఈక్వేషన్ ని 3 తో డివైడ్ చేయాలి. అప్పుడు x² + y² 3 4 జార్ కాబట్టి -4x 3 2 జార్ కాబట్టి. సరే ఇక్కడ లేదు కదా 3 టేబుల్లో అంటే, లేకపోతే ఎట్లా పెట్టుకో, నీకు ఇబ్బంది ఏముంది. సరే ఇప్పుడు g ఎంత అంటే -4 లో సగం -2, f ఎంత అంటే 2 లో సగం 1, c ఎంత అంటే 11/3. సెంటర్ ఈజీగా రాసుకోవచ్చు. -g అంటే 2, -f అంటే -1. రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ g² అంటే 4, f² అంటే 1, c అంటే 11/3. అవునా? 4 + 1 5 కదా సార్. అవునా అన్న 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 - 11/3. 5 3 జార్ 50. చాలా మంది ఇట్లా చేస్తారు, 5 లో 11 పోతే 6 సార్ -6. అలా కాదండి, 3 5 జార్ 15. అర్థమవుతుందా? మొత్తానికి ఒకటే డివైడెడ్ బై 3. 15 లో 11 పోతే ఎంత అంటే 4/3. √4 అంటే 2. కింద రూట్ పర్ఫెక్ట్ రూట్ లేదు, కింద దానికి రూట్ అట్లే ఉంటుంది, కానీ √4 అంటే 2 వచ్చేస్తుంది. సరేనా? సరే ఇలా వచ్చింది రాని, నీకు ఇబ్బంది ఏముంది. రేడియస్ ఎట్లా వస్తే నీకు ఇబ్బంది ఏముంది. కాకపోతే రేడియస్ నెగిటివ్ ఉంటుంది, ఇట్ బి ఆల్వేస్ పాజిటివ్. సరేనా? నెక్స్ట్ చూడండి అన్న, 5x² + 5y² -20x -35 -1 -20x -35 -1 -20x -35 -1 -20x -30y -1 చెప్పాను. ఇక్కడ నువ్వు డైరెక్ట్ గా 2g = -20 అట్లా రాయకూడదు. డివైడింగ్ విత్ 5 తో డివైడ్ చేయాలా ఆన్ బోత్ సైడ్స్. -4x -6y -1/5 సరే ఇక్కడ 1/5 అట్లే ఉంది అంటే ఉన్నీలే, నీకు ఇబ్బంది ఏముంది. g ఎంత అంటే -2, f ఎంత అంటే -3. అవునా? c ఎంత అంటే -1/5. ఫస్ట్ ట్రై టు రైట్ ద సెంటర్ ఈజ్ -g, -f. -g అంటే 2, 3. అవునా? ఎడన్నా మళ్ళా -2 రాశారు, ఆల్రెడీ అది నెగిటివ్ ఉంటే ప్లస్ అయిపోతాంలా. g ఇక్కడ మైనస్ లో ఉంది, మా -g ఎంత అవుతుంది? +2. అది ఈజీ. స్క్వేర్ రూట్ ఆఫ్ g² అంటే 4 + f² అంటే 9 - c అంటే +1/5. 4 ఒక 9 ఎంత? 13 కదా బాబు, 13 కదా. 13 + 1/5. చాలా మంది 14/5 బ్యూటిఫుల్ గా రాస్తారు, అలా రాయకూడదు. 13 5 జార్ 65 వస్తుంది. √65 + 1/5 66/5. 66 కి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు, 5 కి లేదు, వదిలేసి. అలా లేనప్పుడు నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జస్ట్ క్వశ్చన్ లో అడిగిన దానికి సమాధానం